శీర్షిక శాస్త్రీయ పరిజ్ఞానం నీటిలో కరిగేవి కరగనివి. ఈ కృత్యం చేయించడానికి టీచర్ 2 గాజు గ్లాసులు, 2 చెంచాలు, పంచదార, ఉప్పు, గింజలు, చిన్న చిన్న రాళ్ళు, ఇసుక మొదలైనవి చిన్న చిన్న గిన్నెలలో సిద్ధంగా పెట్టుకోవాలి. ఇవన్నీ పిల్లలకు కనిపించే ఎత్తులో పెట్టాలి. పిల్లలు టీచర్ గుండ్రంగా కూర్చోవాలి. ఇప్పుడు ఈ కృత్యం టీచర్ ఎలా చేయిస్తుందో విందాం. పిల్లలు, ఇలా చూడండి. ఈ గాజు గ్లాసులో కొన్ని నీళ్లున్నాయి. ఇవి మంచినీళ్ళు. ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో ఉన్న పంచదారను నేను గ్లాసులో ఉన్న నీళ్లలో వేశాను. బాగా కలుపుతున్నా. ఇప్పుడు చెప్పండి, నీళ్లలో వేసిన పంచదార ఏమైంది? పంచదార లేదు టీచర్. పంచదార ఏమైంది? కరిగిపోయింది టీచర్. చెంచాతో కలిపాను. పంచదార కరిగిపోయింది కదూ? కరిగిపోయింది టీచర్. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు మరొకటి కూడా వేద్దాం. చూడండి, ఈ గిన్నెలో ఉప్పు ఉంది. ఇది కూడా వేసి కలుపుతాను. ఏమైంది? పిల్లలు, ఉప్పు ఏమైపోయింది? కరిగిపోయింది టీచర్. నీళ్లలో వేసిన ఉప్పు కరిగిపోయింది. పంచదార, ఉప్పు ఈ రెండింటిని ఒక పక్కన పెట్టుతాను. ఇప్పుడు ఇంకో గ్లాస్ తీసుకుంటా. ఇందులో కూడా మంచినీళ్ళు పోసాను. చూడండి, ఈ నీళ్ళ గ్లాసులో నేను ఈ గిన్నెలో ఉన్న కొన్ని గింజలు వేస్తాను. వేశాను. చెంచాతో బాగా కలుపుతున్నా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఏం కనిపిస్తుంది? గ్లాస్లో ఏమున్నాయి? గింజలు ఉన్నాయి టీచర్. అరే, గింజలు అలాగే ఉన్నాయా? ఏది మళ్ళీ కలుపుతా. చూడండి, బాగా కలుపుతున్నా. ఇప్పుడు చెప్పండి, గింజలు అలాగే ఉన్నాయి టీచర్. గింజలు కరగలేదు టీచర్. ఓ, గింజలు కరగలేదన్నమాట. మళ్ళీ కలుపుతా. అరే, గింజలు కరగడం లేదు. అయితే గింజలు కరగవు అన్నట్లు. అంతేనా పిల్లలు? గింజలు కరగలేదు టీచర్. అయితే వీటిని మరో పక్కన పెట్టుతా. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న రాళ్ళు వేస్తున్నా. వీటిని కలుపుతా. బాగా కలిపాను. ఇప్పుడు చూడండి, రాళ్ళు ఏమయ్యాయి? అలాగే ఉన్నాయి టీచర్. ఇవి కూడా కరగలేవు. అవునా, కరగలేదా? నేను బాగా కలపలేదు. మళ్ళీ కలుపుతా. ఇప్పుడు బాగా చూడండి, కరిగినవా? కరగలేదు టీచర్. అరే, ఇవి కూడా కరగనివి అన్నట్లు. అంతేనా పిల్లలు? అవును టీచర్. రాళ్ళు కరగవు. నీళ్లలో
రాళ్ళు కరగవు. ఈ రాళ్ళ గిన్నెను గింజల గిన్నె పక్కన పెట్టుతా. ఇప్పుడు ఈ గిన్నెలో ఇసుక ఉన్నది. ఇది వేసి చెంచాతో కలుపుతా. ఏమైందో చెప్పాలి మీరు. ఇలా టీచర్ నీళ్లల్లో కరిగే పదార్థాలు, కరగని పదార్థాలను పిల్లల్లో గుర్తింపచేయాలి. ప్రయోగం అయిపోయాక పదార్థాలను చూపిస్తూ ఏవి కరిగేవి, ఏవి కరగనివో పిల్లల చేత గుర్తింపచేయాలి. మొదటి వారం టీచర్ చేసి చూపించాలి. తరువాత 3 వారాలు పిల్లల చేత చేయించాలి. ఒక్కొక్క బిడ్డను పిలిచి టీచరే ఈ కృత్యం చేయించాలి. బిడ్డ చేత కరిగేవి, కరగనివి గుర్తింపచేయాలి. ఇప్పుడు ఇది విందాం. పిల్లలు, శాస్త్రీయ పరిజ్ఞానంలో నీటిలో కరిగేవి, కరగనివి ఏమిటో మీకు నేను చూపించాను. ఈరోజు మీరు ఒక్కొక్కరు చేసి చూపించాలి. ఇదిగో నా ముందు 2 గ్లాసులలో నీళ్లు పెట్టి ఉన్నాయి. గిన్నెలలో కొన్ని పదార్థాలున్నాయి. చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరు రావాలి. ఆద్వి, నా పక్కన ఉన్నావు, నువ్వురా. ఎస్ టీచర్. వచ్చావా? ఇదిగో గ్లాసులో నీళ్లున్నాయి. ఒక గిన్నె తీసుకో. ఏమున్నది అందులో? పంచదార టీచర్. ఓ, నీకిష్టమైంది తీసావా? ఏది? చెంచాతో పంచదారను నీళ్ళల్లో వేసి కలుపు. బాగా కలుపు. ఇప్పుడు చెప్పు, పంచదార ఏమైంది? పంచదార నీళ్ళలో కరిగిపోయింది టీచర్. ఇప్పుడు ఇంకో గ్లాస్లో గింజలు వేసి బాగా కలుపు. అలాగే టీచర్. గింజలు అలాగే ఉన్నాయి, కరగలేదు టీచర్. గింజలు కరగడం లేదు అంటే నీళ్ళలో కరగని పదార్థం, అంతేనా? నీళ్ళల్లో కరగనివి టీచర్. అయితే ఇప్పుడు చెప్పు, నీటిలో ఏమి కరుగుతాయి, ఏం కరగవు? పంచదార కరుగుతుంది, ఉప్పు కూడా కరుగుతుంది, గింజలు, రాళ్ళు, ఇసుక కరగనివి టీచర్. గుడ్. మరొకరు రండి. సాత్విక్, నువ్వురా, నా ముందు కూర్చో. ఈ విధంగా పిల్లలందరి చేత ఈ ప్రయోగం చేయించాలి. చిన్న చిన్న గ్రూపులుగా చేసి ప్రతి గ్రూపుకు గ్లాసులు, చిన్న గిన్నెల్లో చక్కెర, ఉప్పు, గింజలు, చిన్న రాళ్ళు, ఇసుక లాంటివి ఇవ్వాలి. ప్రతి గ్రూప్ దగ్గరకు వెళ్ళి టీచర్ ప్రతి బిడ్డతో చేయించి మాట్లాడించాలి. ఆయా సహాయం లేదా ఎవరైనా తల్లుల సహాయం తీసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తరగతిలో ఉన్నట్లయితే వారి దగ్గరగా వెళ్ళి ఏం చేస్తున్నామో, ఏం జరిగిందో వ్యక్తిగతంగా చెప్పాలి, చూపించాలి. అవసరమైతే 2-3 సార్లు చెప్పాలి.